మనసు బాలేనప్పుడు ఈ పాటలు వినండి. మీకు ఎంతో సంతోషాన్ని, కొంత ఆలోచనని కలిగిస్తాయి. ఈ పాటలు కేవలం సమాజ హితం కోసం రాసినవే. ముఖ్యంగా యూత్ మారాలి. నేనింతే అంటావు, నువ్వు దేనికి ఎక్కువ, నాకేంటి అంటావు, నువ్వు ఎందులో ఎక్కువ, నీకొచ్చినదేదో వచ్చి ఉండొచ్చు, రానిది ఎంత తెలుసుకో, నిన్ను బాధించిన వాడిని గుర్తించవు, ఎందుకు నేనింతే అంటావెందుకు. ఎదుడొడి కంటే నువ్వు ఎందులోదు, నువ్వు ఎక్కువే కాదని తెలుసుకో, నిలుచున్నవంటే నిన్ను నిలబెట్టిన వాడి నీ మరువకు, గతం ఎన్నాడు మరువకు, దేనింతే అంటావు. తెలుసుకో, చాలా ఉన్నది ఇంకా తెలుసుకోవాల్సింది, నేను అన్నది మానుకొని మనము అన్నది నేర్చుకో, కలకాలం చిరకాలం కలిసి ఉండాలంటే నేనింతే అంటావెందుకు. అప్పు ఇప్పుడెప్పుడో నెలో ఏమి ఉన్నదో, మీ ఒక్కడి కష్టం కాదది, సమిష్టిగా ఉన్నది తెలుసుకో, ఇప్పుడెందుకు నీలో నేనింతే అన్న భావం, పతనానికి చేసిన విజయమే అది నిలబెట్టుకోవాలి అంటే మనమన్నదే ముఖ్యం తెలుసుకో, మాటలతో పరుగెంతుతూ మాటలు మొత్తం అప్పటికేనా నేనింతే అంటావెందుకు. రెక్కలు వచ్చాయని ఇప్పుడు ఎగిరెగిరి పేపుకునేస్తా, అన్ని తెలుసుకున్నానని గర్వం తలకెక్కని నేస్తం, నేనింతే అంటావు వెందుకు. పొరపాటునా కూడా మంచి మిత్రుని నువ్వు దూరం చేసుకోకు, నీకు నువ్వే భారం కాకు, నేనింతే అంటూ నువ్వే గొప్పనుకుంటూ, మనమన్నది మనలో ఉండాలి, సమయాన్ని పట్టి మాటలాడాలి, అనుకున్నది సాధించాలి. అంటూ అంతు మానవత్వం పక్కకు పెడుతుండ్రు,
నిష్ట అంటూ కష్టం మరిచి మూర్ఖత్వం పెంచిండ్రు. మలినమైన మీ ఆలోచనలో ఈ కట్టుబాట్లు ఏంటి? సాటి మనిషిని గౌరవించని ఆ వినయం దేనికి? కష్టాల్లో మనిషికి సానుభూతి కరువైపోయింది. అంటూ అంటూ మూఢనమ్మకం పెరిగిపోయింది. మనిషికి మనిషే శత్రువుగా హీనమైపోయే. మనసుకు ముసుగును వేసి ముఖముల చిరుబోయేందుకు నిందలు వేసే ముందర మీరు తొందరపడితే కాలం ఒకటి అందరి కోసం ఉందని మరువకు నేస్తం. కాలమే పరిష్కారం, కాలమే సంస్కారం, కాలమే అనుక్షణం మార్పులు తెస్తుంది. మనిషికి విలువలు గుర్తుకు చేస్తుంది. కట్టుబాట్లు ఉండాలి కానీ మనసుకు కష్టపెట్టే పద్ధతి మానుకోవాలి. సంప్రదాయాలు ఉండాలి కానీ సంస్కారాన్ని మరవద్దు. ఎప్పటికైనా సృష్టిలో పుట్టిన ప్రతి జీవి మట్టిలో కలిసే రోజు వస్తుంది. అప్పటికి నువ్వు సాధించింది ఏమిటి? నిష్ఠా నియమమంటూ ముందాయా కష్టాన్ని మరువకు నేస్తం. పక్కవారితో పనే లేదని పక్కకు పెట్టకు నేస్తం. ప్రతి ఒక్కరికి అవసరం సంఘజీవిగా బ్రతకడం. ప్రతి ఒక్కరికి అవసరం సంఘజీవిగా బతకడం. యువత ఎటువైపు నీ పయనం? ఒయుబయందాక నీ గమనం. ఆశలన్నీ అడి ఆశలు అవుతున్నాయి. కనైనా తెలుసుకో నీ గమ్యం. యువత ఎటువైపు నీ పయనం? పల్లెటూరు వదిలేసి పట్నములో చదివేసి నేర్చుకున్నదేమిటి? కన్నవారి ఆశలను నెరవేర్చిది ఎప్పుడు? మత్తు పదార్థాలే నీకు సన్నిహితులయ్యాయా? ఈ మాయాలోకంలో నీ గమ్యం ఎక్కడికి? యువత ఎటువైపు నీ పయనం? నీకు కన్నది అతి తక్కువ సమయం. మారచ్చుకో పొరపాటను అలవాట్లను. యువత మత్తు పదార్థాలే నీ బ్రతుకు చిత్తు చేసే.
ఎటువైపు నీ పయనం న్యాయవ ఎందాక నీ గమనం ఆశలన్నీ అడియాసలు అవుతున్నాయి ఇకనైనా తెలుసుకో నీ గమ్యం యువత ఎటువైపు నీ పయనం ఓటళ్లకు బయలు ఎల్లినారు కొట్టకు పడి గెత్తినోళ్ళు ఉరుబాగు చేసేటోళ్ళు జాడ చూడు యాడలేరు అన్నో జరభద్రము మందుకు ఓటెయ్యాకు అన్నో జరభద్రము నోటుకు ఓటెయ్యాకు మాటల కొట్టలు కట్టెకేటుగాళ్ళు వస్తారు ఎన్నడు రానోడు నీ గడప దొక్కిపోతాడు ఓటు గుర్తు చూపించి దండం పెడుతుంటాడు కొట్టుకు నోటు ఇస్తామని చాటు చాటు గోస్తాడు చేతుల చెయ్యి కలిపి వేయి నోటు పెడతాడు ఓటేసి వచ్చినాక ముఖం కూడా చూడడు అన్నో జర భద్రము మందుకు ఓటెయ్యాకు అక్కో జర భద్రము నోటుకు ఓటెయ్యాకు పార్టీ పేరు చెప్పుకొని లాటరీ టికెట్ కొట్టేందుకు ఖర్చు పెట్టిన పైసలు 5 ఏళ్లలో గుంజెందుకు చెవుల పువ్వు పెట్టుకొని చేతులెత్తి దండమెట్టి కార్లలో పోతాడు గ్రామానికి పని చేయని వాడొచ్చి పనులు లెక్క పెడతాడు అన్నో జర భద్రము మందుకు ఓటెయ్యాకు అన్నో జర భద్రము నోటుకు ఓటెయ్యాకు నిజమైన నాయకుడికి ఓటేసి ఊరు బాగు చేసుకుందాం పిల్లల చదివించుకుందాం ఆరోగ్యం చూసుకుందాం పని చేసే తోడికే మన ఓటు వేద్దాం మన ఊరు బాగు కొరకు ఓటేసి వద్దాం మన ఊరు బాగు కొరకు ఓటేసి వద్దాం అన్నో జర భద్రము మందుకు ఓటెయ్యాకు అక్కో జర భద్రము నోటుకు ఓటెయ్యాకు యూట్యూబ్ ఇదేం యాప్రా తెలుగులో నువ్వు గొట్టం అనుకుంటా వాట్సాప్లో పల్లె ఉందా తెలుగులో ఏమిటది అనుకుంటా ఓ, ఆలోచిస్తే వింతగుందే ఇంట్లో ఉన్న బాత్రూంలో ఉన్న
బయట ఉన్న ఎక్కడ ఉన్నా గాని ఇది కనిపిస్తుంది ఆన్లైన్ లోనే ఉన్నా అనిపిస్తుంది. ఇది నెట్టు ఇంతజాలో ఇంటర్నెట్ మన జీవితాలు ఇకపై టైం పాస్ చేసేందుకు మన బుర్రకు పని పెట్టు. ఇది పనులు పక్కా నెట్టే ఇన్స్టాగ్రామ్ అంటారు. లైవ్ లోకి ముందుకొచ్చి ఇంటి పరువు తీస్తారు. ఆన్లైన్ లో నిత్యం ఉంటూ సంసారం అంగడిలా చేస్తారు. లైవ్ లో ఏదో చెబుతూ బ్రతికే ఉన్నామంటూ కనిపిస్తుంటారు. ఇంకా చాలు ఇంటర్నెట్ మన లైఫ్ అంతా ఆలోచిస్తేనే వింతగుందే. ఇంట్లో ఉన్న బాత్రూమ్ లో ఉన్న బయట ఉన్న ఎక్కడ ఉన్నా గాని ఇది కనిపిస్తుంది ఆన్లైన్ లోనే ఉన్నా అనిపిస్తుంది. ఇది నెట్టు ఇంతజాలం ఇంటర్నెట్ మన జీవితాలు ఇకపై టైం పాస్ చేసేందుకు మన బుర్రకు పని పెట్టు. ఇటు పనులు పక్కా నెట్టే ఇన్స్టాగ్రామ్ అంటారు. లైవ్ లోకి ముందుకొచ్చి ఇంటి పరువు తీస్తారు. ఆన్లైన్ లో నిత్యం ఉంటూ సంసారం అంగడిలా చేస్తారు. లైవ్ లో ఏదో చెబుతూ బ్రతికే ఉన్నామంటూ కనిపిస్తుంటారు. ఇంకా చాలు ఇంటర్నెట్ మన లైఫ్ అంతా తొందర ఎందుకు పడతావు త్వరగా అంటూ కంగారెందుకు పెడతావు పదరా అంటూ. ఏముంది ముందు జీవితం గతమంతా మంచి జ్ఞాపకం. చిన్నప్పుడు మనలో లేదు కలమసం పెద్దయితే ఇప్పుడు మాత్రం కలసం. చరిత్ర చూసి తిరగరాయటం చాలా సులభం. చరిత్ర సృష్టించాలంటే ఎంతో కష్టం. ఆకాశం సూర్య చంద్రుల భూమి ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి. మనం సృష్టించిన నెలలు సంవత్సరాలు తేదీ తిథులు మారుతుంటాయి. గిరగిర తిరిగే భూమి ఆగితే ఏమవుతుంది? ఆకాశం పైన ఉండటానికి ఏదెప్పుంది? పైథాగర సిద్ధాంతం ఆర్కిమెడిస్ సూత్రం అరిస్టాటిల్ అలెగ్జాండర్ ఏదో నేర్పారు మనకు చాలా తెలిపారు. గాంధీ సిద్ధాంతం గాడ్సేకు నచ్చలేదు. మదర్ తెరిసా అబ్దుల్ కలాం విజ్ఞానం ప్రేమను పంచారు. మన మాత్రము పూటకొక్కల వేషం మారుస్తుంటాం. మన పనులన్నీ మనం చేయక పక్కవాడితో పోలుస్తుంటాం. ఎదిగేటోడిని ఎదగనివ్వం. పడిపోతే పడి నవ్వేస్తాం. ఇంకెందుకు ముందుకు వాలి? తొందర ఎందుకు ముందుకు పోయేందుకు? ఏమున్నది ముందర జీవితం? చిన్నప్పుడే మంచి జ్ఞాపకం. నిదానంగా ఆలోచిస్తూ చెయ్యి మీకంటూ జీవితం ఉంటుంది. ప్రతి పనిలో విజయం అవుతుంది.
వార్తలు రాస్తారా రాసుకోండి, ఈ పేపరు పెద్దది, ఆ పేపర్ చిన్నది అని తేడా చేసే వాళ్ళ గుండెల్లో పరుగులు పెట్టిస్తుంది. సోషల్ మీడియా వచ్చింది, అవినీతి పరులకు కాలుతుంది. ఎప్పటికప్పుడు న్యూస్ అందిస్తూ రహస్యాలను బయట పెడుతూ ముందుకు సాగే సోషల్ మీడియా అంటే కాలుతుంది, కొందరికి కాలుతుంది, కాలుతుంది, కొందరికి కాలుతుంది. మీడియాకు భయపడిపోతూ దూరం పెడుతుంది, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాడిదిగానే ఉంది. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నది సోషల్ మీడియా. తిన్న దరగక ఉన్న వాళ్ళకి ఇక్క కుదురుతుంది సోషల్ మీడియా వలన. జర్నలిజానికి కలిగిస్తూ చిన్న పెద్ద తేడా అంటూ మా మధ్యలోనే గొడవలు పడుతూ మీడియాను విడదీస్తుంది పెద్ద చేతులు చాచిన ప్రభుత్వం. పక్కకు పెట్టే పనిలో ఉన్నది ప్రభుత్వంలో అవినీతి జారుతున్నాయి అన్నది. ఎన్ని చేసినా ఎంత చెప్పినా ఎవరేమన్నా సోషల్ మీడియా చిన్నది మీ గుండెల్లో భయం కలిగిస్తుంది. రాజకీయ నాయకులు, ప్రతిపక్షం నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలు సోషల్ మీడియా వాడుకొని ఎదిగిన వాళ్ళు నేడు మరిచిపోతున్నారు.